హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో మనమైతే ఇప్పుడు మురుదేశ్వర్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ 6 o'clock అంట. అందరం 5కి వెళ్ళేసి రెడీ అయినాము. బట్టలు వేసుకోరా, చూపిస్తా మారవా. సో నేనైతే మంచిగా పంచ ప్లస్ కండు వేసుకున్నా, వెళ్ళిపోవడమే. మొత్తము ఏమంటారు, మంచిగా ట్రెడిషనల్గా తయారవ్వాలంట. జీన్స్లు అవన్నీ అలో లేవన్నారు. మన దగ్గర జీన్స్లు తప్ప ఏం లేవు, అందుకే నైట్ ఇది కొనేసుకుని ఇక్కడ కింద షాప్లోనే. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో అందరం మంచిగా ఫార్మల్ అటైర్లో అయితే వచ్చినాం. జీన్సెస్ అలో లేవంట. సో నైట్ అయితే లైట్స్ ఉండేదానికి మంచిగా, ఇప్పుడు మరి లైట్స్ ఆఫ్ చేసిరా, మరి ఇదొక టైప్ ఆఫ్ డిజైన్ అది తెలీదు. ఓన్లీ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్కి మాత్రమే లైట్స్ వస్తున్నాయి. లోపల రూమ్స్ టైప్లో దానికి లిఫ్ట్ ఉంది. అక్కడ లాస్ట్ పై దాకా వెళ్ళొచ్చు. లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పై దాకా వెళ్ళొచ్చు అంట. మరి ఆ లిఫ్ట్ ఏ టైంలో ఓపెన్ ఉంటుందో తెలీదు. పైకి వెళ్తే ఈ వ్యూ మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. మురుదేశ్వర్ సిటీ పక్కన బీచ్ అంతా. అండ్ మా వాళ్ళంతా రెడీ అయిపోయారు. జబీ, పులచందు, కుమార్ గారు. సో అందరు మంచిగా షర్ట్స్ ఆల్రెడీ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ప్లానింగ్లు వచ్చేసారు. మనకు షర్ట్స్ అంతా ఉండదు కాబట్టి మన దగ్గర అన్ని పూల చొక్కాలే ఉన్నాయి. బాగుండదు అన్నట్లు ఇంకా పంచ కొనేసుకొని వచ్చేసినాము. నాకు తెలిసి లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉండవు అనుకుంటా. సో ఉన్నంత వరకు ట్రై చేద్దాం, తర్వాత అక్కడ పెట్టేద్దాం. క్లాక్ రూమ్స్ ఉన్నాయి. మా రూమ్ కూడా ఇక్కడనే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ ఒక 200 meters డిస్టెన్స్లో తీసుకున్నాము. ఇక్కడ ఈ ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్లో రైట్ సైడ్లోనే రూమ్ అనమాట మాది. అండ్ ఇక్కడ పక్కనే రూమ్ వచ్చేసి 1500 rupees పడింది 4 members ఏసీ రూము. చాలా బెటర్, చాలా బాగుండే. నైట్ చూపించిన కదా, లాస్ట్ వ్లాగ్లో చూపించిన కదా దాన్ని. బాగుంది రూమ్ కూడా. ఒక 2-3 rooms చూసినాము, అవంతా అనిపించలేదు, వర్తి అనిపించలేదు. సో ఇక్కడ తీసేసుకున్నాము. అండ్ మనమైతే దర్శనానికి వెళ్దాం. పక్కనే మూను శివయ్య కూడా ఉన్నాడు కానీ కనిపించట్లేదు యాక్చువల్గా, ఫాగీగా జరిగింది లైట్గా. అండ్ చూడండి, ఈ షాట్ అయితే మామూలుగా లేదు అసలు. సో ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అటు నుంచి వస్తాం కదా, ఇక్కడ మెయిన్ గోపురం ఉంటుంది కదా పెద్దది, మనకు రీల్స్లో కనిపించేది. సో అదే గోపురం అనమాట మనము ఎంట్రన్స్లోకి వెళ్ళేది కూడా. అండ్ ఇక్కడ చిన్న అబ్జెక్షన్స్ ఉన్నాయి, నేను ఒకసారి చూపిస్తాను. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా చూపిస్తాను, ట్రెడిషనల్ అటైర్ అవన్నీ చూపిస్తాను. ఇక్కడ ఫుట్వేర్ పెట్టుకోవడానికి ఈ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంది అక్కడ షాపు. అండ్ అవతలంతా బీచ్ ఉంది, నేను బయటికి వచ్చాక చూపిస్తాను. అండ్ ఇప్పటిదాకా ఎవరు లేరు, ఇప్పుడే ఒక గ్యాంగ్ అంతా వచ్చేసింది, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫుట్వేర్కి అక్కడ ఉందన్నమాట స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ అటైర్లో ఉండాలన్నమాట. సో ఇలా పంచలో షర్ట్స్లో రావాలి. బనియన్స్ అండ్ షార్ట్స్, జీన్స్ నాట్ అలౌడ్ అనమాట. లేడీస్ కూడా డ్రెస్సెస్ నాట్ అలౌడ్. ఓకేనా. సో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అంతా కన్నడలోనే ఉంది. 6 to 1 అంట మార్నింగ్. అండ్ సాయంత్రం 3 to 8:15 వరకు అంట టెంపుల్ టైమింగ్స్. సో ఆ టైమింగ్లో మాత్రమే దర్శనం ఉంటుంది. తర్వాత ఈ మెయిన్ డోర్ అనేది క్లోజ్ చేస్తారు. మనం వెళ్ళి ఇప్పుడే లైన్లో నిల్చున్నాం. కుమార్ కమ్. సో లోపలికి కూడా అలౌడ్ ఉంది కాబట్టి చూద్దాం ఒకసారి, మనం రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒక నంది, ఇక్కడ ఒక ఏనుగు ఉంది మెయిన్ ఎంట్రన్స్కి. అండ్ ఇతరులు కూడా ఇంకో ఏనుగు ఉంది అనమాట. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ లిఫ్ట్లో పై దాకా వెళ్ళొచ్చు, అది కూడా ట్రై చేద్దాం వీలైతే. పైకి లిఫ్ట్ కూడా ఉంది, అది 7కి స్టార్ట్ అవుతుందంట. 20 rupees అడల్ట్స్కి, 10 rupees చైల్డ్కి. అండ్ టైమింగ్స్ కూడా ఉన్నాయి, 7 to 12:45, 3 to 7 కంట లిఫ్ట్ టైమింగ్స్. ఎగ్జాక్ట్ 6కి అయితే ఓపెన్ చేసారు టెంపుల్. అండ్ ఈ డోర్ మెయిన్ ఎంట్రన్స్ అక్కడ ఇందాకనే ఓపెన్ చేశారు ఎగ్జాక్ట్ 6కి. ఇంకో డోర్ ఉంది లోపల. సో మనమైతే విఐపి దర్శనంలో వెళ్ళిపోతున్నాం. ఫస్టే మన చందు పిఏఎల్ అయితే మాట్లాడిన వాళ్ళతోటి మాట్లాడేసి మనమే వచ్చేసినాం లోపలికి. ఇప్పటిదాకా అయితే ఇంకెవరు రాలేదు. సో దర్శనం అయితే అయిపోయింది మనది. ఎక్కువ జనాలు లేకుండా అనమాట, చాలా తక్కువ మెంబర్స్ ఉండే. జై హనుమాన్. అండ్ లోపల టెంపుల్లో ఇలా ఉంది, మురుదేశ్వర్ టెంపుల్లో. అండ్ ఇక్కడ సీతారాముల వారు ఉన్నారు. గోల్డెన్ చారియట్ అంటే రథం ఇది, మొత్తం గోల్డ్తో వేసిందంట. చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మళ్ళీ సైడ్కి. ఇక్కడ పార్వతీదేవి టెంపుల్ ఉంది. అండ్ ఇక్కడ చిన్న వినాయకులు అవన్నీ ఉన్నాయి, శివుడు, పార్వతి అండ్ వినాయకుడు, కుమారస్వామి. అండ్ ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇది టెంపుల్ ఇన్ సైడ్. అలౌడ్ లేదు, బట్ తీసేసిన ఫాస్ట్గా. సో ఇక్కడ
శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చేస్తాం. లోపల మంచిగా దర్శనం చేసేసుకున్నాం. ఇది మెయిన్ టెంపుల్. ఈ ఎంట్రన్స్ నుంచి అలా లెఫ్ట్కి వెళ్ళేసి ఇట్లా లోపలికి రావాలి. అండ్ చుట్టూ అంతా బీచ్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కడానికి అయితే ట్రై చేద్దాం, 7కి స్టార్ట్ అంట. అండ్ ఇక్కడ టెంపుల్కి బ్యాక్ సైడ్లో శివ స్టాచ్యూ ఉంది. పైకి వెళ్ళేసి దాన్ని కూడా చూద్దాము. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం మామూలుగా లేదు అసలు. కానీ వాటర్ చాలా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి అంత లోపలికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ అన్ని పైన హోటల్స్, రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఆర్ఎన్ఎస్ అని కనిపిస్తుంది. అక్కడ ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అక్కడ పైన కూడా ఏదో రథం బండి అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ అటు సైడ్ కూడా వెళ్దాము, వ్యూ బాగుంటుంది. శివయ్య పక్కన నుంచి ఇట్లా వచ్చేసినాం అనమాట. ఇక్కడ వచ్చేస్తే ఒక మంచి వ్యూ ఉంది. సో మొత్తం గుట్ట వెనకాల కింద మొత్తం బ్యాక్ సైడ్ బీచ్ ఉందన్నమాట. ఇక్కడ వేవ్స్ ఎక్కువ వస్తున్నాయి కానీ చెట్లు అడ్డం ఉన్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో ఇంకా అయిపోయింది. 7 o'clock లిఫ్ట్ అని చెప్పాను కదా. సో ఆ లిఫ్ట్ అయితే కవర్ చేద్దామని వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ 6:50 అయిన టైం. 10 minutesలో అక్కడికి వెళ్ళి ఈ లైన్లో నిల్చోవాలి. 7:30 ట్రైన్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు, దాన్ని పక్క క్యాచ్ చేయాలి ఈరోజు. సో ఇక్కడ మొత్తం షిప్స్ ఉన్నాయి, ప్లస్ చాలామంది అక్కడ లోపల దాకా వెళ్ళిపోయారు జనాలు, కనిపిస్తున్నారా. సో మాకైతే ట్రైన్ క్యాచ్ చేద్దామని మేము ఆ లిఫ్ట్ కూడా ట్రై చేయట్లేదు, చాలామంది క్రౌడ్ ఉండే. సో మాకు ఇట్లా ట్రైన్ మిస్ అవుతుందని వచ్చేసాం అనమాట. టెంపుల్ చుట్టుముట్టు బీచ్ ఉందన్నమాట. సో ఈ టెంపుల్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాము. మా రూమ్ నుంచి సూపర్ వ్యూ ఉండే. మాకు అసలు నైట్ కనిపించలేదు ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ ఉందని కూడా. టెంపుల్ ఆల్రెడీ సగం మునిగిపోయింది కనిపిస్తుంది. ఈ మిడిల్లో సగం మునిగిపోయింది ఆల్రెడీ. దర్శనానికి తొందరగా ఇదంతా వాటర్ ఉన్నాయి, కోనేరు ఉంది చుట్టుముట్టు. ఇది కూడా సేమ్ టెంపుల్ బాగుంది.